ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వంటకం రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కమలాకర్. రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులకు ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు. ఆస్తి పన్ను 5% రిబేట్లో జమ్మికుంట ప్రథమ స్థానం. జమ్మికుంట మున్సిపాలిటీ 55.04% మొదటి స్థానంలో నిలిచినట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ స్పష్టం. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం చేపట్టామని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుసుల్తాపూర్లోని మానకొండూరు నియోజకవర్గం ప్రజల కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రజల సమస్యల్ని ఆన్లైన్లో నమోదు చేసిన వెంటనే అధికారులు వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు అభినందించారన్నారు. పార్టీ మండల అధ్యక్షులు బండారి రమేష్, మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, మర్రి ఓదెలు యాదవ్, పూదారపు శ్రీనివాసి, ఎస్ఎల్ గౌడ్, నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. తిమ్మాపూర్ మండలం ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రజల వద్దకే మనం వెళ్ళాలి. రీచ్ కాని ప్రజలు, అన్రీచ్డ్ పీపుల్, ఎవరైతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి రాలేకున్నారో, వాళ్ళ సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో, సమస్యల పరిష్కారానికి వాళ్ళకు దిశ లేదో, వాళ్ళ సమస్యలను అక్కడికక్కడే ఆ ఊర్లో ఉన్న సమస్యలు, ముఖ్యంగా అక్కడ ఉండే డ్రైనేజ్ సమస్య కావచ్చు, రోడ్డు సమస్య కావచ్చు, లైట్ల సమస్య కావచ్చు, సమస్య కావచ్చు, ఇది ఈ ఊరి సమస్యను పరిష్కరించే విధంగా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, సమస్యన లేకపోతే రోడ్డు సమస్యన, లేకపోతే ఆరోగ్య సమస్యన, ఏ విధమైన సమస్యలు ఉన్నా అక్కడికక్కడ నేను అధికారులతో, సంబంధిత అధికారులతో ఆ గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. నాతో పాటు ఎంఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, అదేవిధంగా ఎంపీడీఓ, అదేవిధంగా ఇతర అధికారులు, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, హౌసింగ్ బోర్డు కానీ, వేరే అధికారులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని గురువారం సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. వీరాపూర్ గ్రామం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైందని, గ్రామానికి 77 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 33 మంది లబ్ధిదారులు మాత్రమే ముగ్గులు పోయడం జరిగిందని, వాటిలో 22 ఇండ్లు బేస్మెంట్ వరకు పూర్తయ్యాయని, వారిలో 8 మందికి ₹1,00,000 ఇవ్వడం జరిగిందని, మరో 10 మందికి 2-3 రోజులలో ₹1,00,000 ఇవ్వడం జరుగుతుందని, 4 మాత్రం 600 స్క్వేర్ ఫీట్లకు పైగా కట్టుకున్నందున కలెక్టర్కి వారి విషయం తెలపడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరీ అయిన లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని, వర్షాకాలం రాబోతుందని, ఆలోపు వాటిని పూర్తి చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, రవాణా ఛార్జీలు మాత్రం భరించుకోవాలని తెలిపారు. 400 స్క్వేర్ ఫీట్ల నుండి 600 స్క్వేర్ ఫీట్ల వరకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లలో నిర్మించుకోవాలని తెలిపారు. వారితో పాటుగా హౌసింగ్ పీడీ, బెజ్జంకి ఎంపీడీఓ కడవేర్గు ప్రవీణ్, ఎంపీఓ పాక మంజుల, గ్రామ పంచాయతీ కార్యదర్శి బాబు, పలువురు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, గ్రామస్తులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మే నెల స్టార్ట్ అయింది. మే, జూన్ అంటే దీని తర్వాత జూలై నుంచి చాలా భారీ వర్షం పడుతుంది. వర్షాకాలంలో మళ్ళీ ఇండ్ల నిర్మాణం చేయడానికి కష్టం. సో ఇప్పుడు 2 నెలల్లోనే మీరు కరెక్ట్ గా టైమింగ్ తీసుకొని, కరెక్ట్ గా మేస్త్రి ఐడెంటిఫై చేసి, మెటీరియల్ తెచ్చుకొని చేస్తే ఇది అయిపోతుంది. ఈ ప్రోగ్రామ్ లో ఒక మోడల్ హౌస్ డిజైన్ కూడా పెట్టాము. ఇక్కడ ఫ్లెక్సీ కూడా పెట్టడం జరిగింది. దీని తర్వాత పేమెంట్ కూడా ఎలా ఉంటుంది అది కూడా తెలుస్తుంది. మీరు ఫస్ట్ బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ చేయగలిగితే మీకు ₹1,00,000 వస్తుంది. దీని తర్వాత మీరు వాల్యూమ్ వర్క్ చేయగలిగితే మళ్ళీ ఒక ₹1,25,000. దీని తర్వాత రూఫ్ తర్వాత ఎంత 2 lakhs కదా, ₹1,75,000. సో వాల్యూమ్ ప్లస్ రూఫ్ వర్క్ కంప్లీట్ అయినాక మీకు 3 లక్షలు వస్తుంది. దీని తర్వాత కంప్లీట్ షేప్ లో హౌస్ అయినాక ఇంకా ₹1,00,000 వస్తుంది. సో ఓవరాల్ 5 లక్షలు ఒక ఇంటి నిర్మాణం మనం ఎలా చేయగలుగుతాము అది ఎస్టిమేట్ కూడా చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం మాదిరిగా ఏప్రిల్ నెలలో 5% రిబేట్ కేటాయించడం జరిగిందని, అందులో భాగంగా 13 కార్పొరేషన్లతో కలుపుకొని 151 మున్సిపాలిటీలలో జమ్మికుంట మున్సిపాలిటీకి 55.04% మొదటి స్థానంలో నిలిచినట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. పట్టణంలోని ప్రజా ప్రతినిధులు, ప్రజలు స్వయంగా కొంతమంది బిల్ కలెక్టర్లకు, వార్డు ఆఫీసర్లకు ఫోన్ చేసి ఆస్తి పన్ను చెల్లించడంలో మక్కువ చూపటం మన జమ్మికుంట మున్సిపాలిటీ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని తెలుసుకొని ఆస్తి పన్ను చెల్లించడం హర్షణీయమని కమిషనర్ అన్నారు. తెలంగాణలో సైతం ఆస్తి పన్ను మొదటిసారిగా 55.04% మొదటి స్థానంలో నిలవడం జరిగిందన్నారు. గతంలో ఆస్తి పన్ను వసూళ్లలో సైతం మొదటి స్థానంలో నిలవడం జరిగిందని, ఇప్పుడు 5% రిబేట్లో ఆర్ఐఆర్ఓ, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు ప్రజలకు ఆస్తి పన్ను వసూళ్లపై వ్యక్తిగతంగా కలిసి వారికి పన్నులు చెల్లించడంలో లాభాలు వారికి క్లుప్తంగా వివరించి ఆస్తి పన్ను వసూలు చేశారని ఆయన అన్నారు. ఆస్తి పన్ను వసూళ్లలో మొదటి స్థానం సాధించడం పట్ల CDMA పలువురు ఫోన్లో లభించినట్లుగా ఆయన తెలిపారు. అందుకు గాను జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధికై 3 కోట్ల రూపాయల నిధులు ప్రొసీడింగ్ కాపీని అందజేయనున్నట్లుగా కూడా ఆయన తెలిపారు. ఇంత గొప్ప స్థానాన్ని అధిరోహించడానికి సహకరించిన మాజీ ప్రజా ప్రతినిధులకు, మీడియా మిత్రులకు, పట్టణ ప్రజలకు, వర్తక వ్యాపారస్తులకు, మున్సిపల్ RIRO అధికారులకు, వార్డు ఆఫీసర్లకు, బిల్ కలెక్టర్లకు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, RI భాస్కర్లతో పాటుగా పలువురు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 151 మున్సిపాలిటీలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ 151 పురపాలక సంఘాలలో 13 కార్పొరేషన్స్ ఉన్నాయి. సో ఇంతటి ఘన చరిత్ర సాధించిన దానికి మా యొక్క సిబ్బంది మరియు RO గారు, RI గారు మరియు మా యొక్క అందరు వార్డ్ ఆఫీసర్స్, బిల్ కలెక్టరు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఎక్కడైతే మనకు పన్నులు వసూలైతాయో ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఒక రిక్వెస్టింగ్ మేనర్లో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి 5% రిబేట్తో ఒకవేళ మనం ఆస్తి పన్ను చెల్లిస్తే మనకయ్యే లాభాలేంటో క్లుప్తంగా వాళ్ళకి వివరించి ఈ యొక్క ఘనతను మన మున్సిపాలిటీ సాధించింది. వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 15 రోజులు గడిచినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో సన్నవడ్లు మాత్రం ఇంకా తూకం వేయడం లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సన్నవడ్లు, కాంటాలు ప్రారంభమయ్యే విధంగా చూడాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని IKP వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి సందర్శించి కాంటాలు జరుగుతున్నాయా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. సన్నవడ్లకు ఇంకా కాంటాలు ప్రారంభించలేదని రైతులు మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డికి దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా ఇంకా సన్నవడ్లు మాత్రం కొనుగోలు చేయటం లేదని అన్నారు. ప్రభుత్వమే యాసంగిలో సైతం సన్నవడ్లు సాగు చేస్తే బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రైతులు పెద్ద మొత్తంలోని సన్నవడ్లు సాగు చేశారని, పంట దిగుబడి కూడా బాగానే వచ్చిందన్నారు. గత వారం రోజులుగా ఈదురు గాడుపులతోటి వర్షాలు వస్తున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సన్నవడ్లు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని, త్వరితగతిన కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసే విధంగా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలోని నాయకులు ఆడిపు రాజు, కర్ణాకర్, ఇబ్రహీం, కుమార్, రమేష్, మల్లయ్య, రైతులు తదితరులు ఉన్నారు. శ్రీరాంపూర్ మండలంలో దాదాపు సహకార సంఘం, అదేవిధంగా IKPల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 10 నుంచి 15 రోజులు గడుస్తూ ఉంది. మరి రైతులందరూ కూడా వారి కళ్ళాల నుంచి వడ్లు తీసుకొచ్చి మార్కెట్లో పోసి ఏరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వమే సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామనడంతోనే రైతాంగం అంతా కూడా కమర్షియల్ వైపు పోయే రైతులు, అదేవిధంగా సీడ్ వైపు పోయే రైతులు కూడా కొంత సన్నవడ్లకు మొగ్గి బోనస్కు ఆకర్షితులై సన్నవడ్లు పెట్టుకోవడం జరిగింది. మరి ఆ సన్నవడ్లు ఏదైతే ఉందో మార్కెట్లలో మగ్గుతూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు నేను తెలుసుకున్న దాని ప్రకారం అక్కడ కూనారం సొసైటీ నుంచి కానీ, శ్రీరాంపూర్ సొసైటీ నుంచి కానీ, AMC నుంచి కానీ, IKP ద్వారా కానీ ఇప్పటి వరకు సరుకు పోలేదు. మరి అధికారులు దీని మీద దృష్టి సారించి మరి ఇప్పటికే 2-3 సార్లు కూడా మరి అకాల వర్షాలు రావడం, మరి మనకు ఆ తాకిడి లేదు. మరి నిన్న నైటు, మొన్న నైటు 3 రోజుల నుంచి రోజు గాడుపు ద్వారాలతోని రైతాంగం అంతా అతలకుతలం అవుతా ఉన్నారు. ఎప్పుడు వర్షం వస్తుందా, ఎప్పుడు పోతుందా, రాళ్ళు ఎప్పుడు పడతాయా, మరి వానవాడికి వడ్డేడ పోతాయా అని చెప్పి వాళ్ళు నిద్రలు కొని రాత్రులు గడుపుతూ ఉన్నారు మార్కెట్లలో. మరి ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు మరి దీని మీద దృష్టి సారించి ఈ రైతులను ఏదైతే సన్నవడ్లు, దొడ్డువడ్లు అన్నీ త్వరితగతిన మార్కెట్ నుంచి మరి మిల్లర్లకు తరలించే విధంగా
మరి సన్నవాళ్ళు ఏంటంటే మిల్లర్లు రోజు జాప్యం చేస్తూ ఉన్నారట. మేము తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే రేపు వంపు రోజు ఫోన్ చేస్తే ఐకేపీలు ఫోన్ చేసినా, సొసైటీలు ఫోన్ చేసినా, ఎవరు ఫోన్ చేసినా కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తా ఉన్నారు మరి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ సోమవారం వాయిదా పెట్టాడు. మరి ఇట్లే రోజు పోతా ఉంటే మరి వర్షం పడితే ఈ కళ్ళాలన్నీ కూడా ఎత్తుపల్లాలు ఏదో ఉన్నాయి. పోయినసారే వడ్లన్నీ తీసుకుపోయి మరి ఆ జనగల కుంట్ల పెట్టడం జరిగింది. ప్రతి మార్కెట్లో కూడా ఇబ్బందికరంగా ఉన్నది కనుక తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు దృష్టి సారించి ఈ వడ్లని వెంటనే మార్కెట్లోకి వెళ్ళి తరలించవలసి. మరి అదే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్ట సమీపంలో నిర్మించబోయే అయ్యప్ప దేవాలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయానికి శుక్రవారం పై స్లాబ్ పోసే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆలయ నిర్మాణం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి స్లాబ్ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలోని జయేందర్ గురుస్వామి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు వీరారెడ్డి, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనమైన సదయ్య, అయ్యప్ప సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నంబర్ 8 6th 1. మనకు మెయింటెనెన్స్ బాగున్నది అంటే వచ్చినప్పుడు కట్ చేసేసి ఇక్కడ పువ్వులు ఉంటుంది వచ్చిన మనకు మెయింటెనెన్స్ బాగున్నది అంటే వచ్చినప్పుడు కట్ చేసేసి ఇక్కడ పువ్వులు ఉంటుంది వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పట్టణ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో కార్పొరేట్ జ్యువెలరీ షాప్ ను ఏర్పాటు చేయొద్దని మండల స్వర్ణకార అధ్యక్షులు చింతోజీ బాలయ్య ఆధ్వర్యంలో మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట రిలే దీక్షలు చేపట్టగా నేటికి 9వ రోజుకు రిలే దీక్షలు చేరుకున్నాయి. స్వర్ణకారులు చెవిలో పువ్వు పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. వీరి దీక్షలకు వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, స్వర్ణకార రాష్ట్ర, జిల్లా, మండలాల కుల సంఘాల సభ్యులు దీక్షకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా స్వర్ణకారులు మండల సంఘం అధ్యక్షులు బాలయ్య మాట్లాడుతూ జగదాంబ కార్పొరేట్ జ్యువెలరీ షాప్ ను ఏర్పాటు చేయొద్దని 9 రోజుల పాటు దీక్ష చేపట్టగా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కార్పొరేట్ జ్యువెలరీ అనుమతులు ఇవ్వకుండా షాపును తీసివేసేలా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలోని స్వర్ణకారులు మండల అధ్యక్షులు చింతోజీ బాలయ్య, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, చేపూరి బ్రహ్మం, వెంగళం రాజు, సత్యనారాయణ, రవి, శ్రీనివాస్, భాస్కర్, అమర్, వెంకట రమణ, అనిల్, జగన్నాథం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరి అంతే కదా స్వర్ణకారులు మేము చేస్తున్న దీక్ష 9వ రోజుకు చేరింది. గత ఏప్రిల్ నెలలో 9వ డేట్ నాడు ముస్తాబాద్లో జగదాంబ జ్యువెలరీ షాప్ పెట్టుతున్నారని
వార్త రాగానే బోర్డు చూసి వెంటనే మేమందరము అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చి అభ్యర్థించడం, అయ్యా ఇక్కడ జ్యువెలరీ షాప్ పెడుతుంది, మన బంగారు తెలంగాణ, మన బతుకుల తెలంగాణ, మేము ఎట్లాడి తెచ్చుకొని సాధించుకునే తెలంగాణలో ఇప్పటికే చాలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ మార్వాడీలు చాలా సందర్భాల్లో షాపులు పెట్టి చెప్పేసి ₹1,00,000 పైన పోతుంది. మరి వాళ్ళు వస్తే ఈ సరౌండింగ్ ఏరియాలో 500 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. అయ్యా మీరు మాకు న్యాయం చేయండి అని గౌరవ ఎస్ఐ గారికి, గౌరవ ఎంఆర్ఓ గారికి, జీపీ ఈఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడము చెప్పడం జరిగింది. తదుపరి 20 నాడు, తదుపరి 22 నాడు, తదుపరి 24 నాడు రిలేటివ్స్ కూర్చుంటున్నామని చెప్పి అనుమతి తీసుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ఎడపల్లి పరశురాం నాయకత్వంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పరశురాం మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా కులగణనకు మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో జనాభా లెక్కలతో పాటే కులగణనను నిర్వహించాలని తీర్మానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటకల్లో కులగణన తప్పుల తడకగా లెక్కలు చేసి మళ్లీ లెక్కిస్తామని ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని విస్మరించిందని, అధికారం పోయాక విమర్శలు తప్ప చేసేది ఏమీ లేదని అన్నారు. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు మరియు ప్రతి కులస్తులు అందరూ స్వాగతిస్తున్నారన్నారు. ఈ కులగణన సమ్మిళిత వృద్ధి వేగంగా పుంజుకుంటుందని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్లో జన కులగణనను ప్రారంభించి 2 ఏళ్లలో ముగించనున్నట్లు తెలిసిందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉదారి నరసింహాచారి, మాజీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, గంగిపెల్లి స్వామి కుమార్, పసికంటి వెంకటేశం, చిలుముల రమేష్, కొండం శ్రీనివాస్ రెడ్డి, బూత్ అధ్యక్షులు కళ్యాణం, అనిల్ కుమార్, మెరుపుల గంగాధర్ గౌడ్, సారంపల్లి రాజు, గంగాధర్చారి, మోడీ, నిఖిల్, నవీన్, రజనీకాంత్, సాయి కుమార్, ప్రశాంత్, అనిల్, దూస శ్రీకాంత్, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వము బీసీ గణన, జనగణనతో పాటు బీసీ గణన చేస్తా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు ఎడపల్లి పరశురాములు గారి ఆధ్వర్యంలో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీజేపీ నేతలు పలువురు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పలువురు బీజేపీ నేతలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేశాన్ని అత్యధికంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ చేపట్టలేని గొప్ప కార్యక్రమాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతుందని బీజేపీ నాయకులు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కులగణన సర్వే వల్లే కేంద్ర ప్రభుత్వం సర్వే చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడకగా సర్వే అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా కులగణన సర్వే చేపట్టి కులాల ప్రాతిపదికన అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తుందన్నారు. కిషన్ రెడ్డి గారి నాయకత్వం, గౌరవ భారత ప్రధాని బహుజనుల ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి
నాయకత్వంలో ఈ దేశంలో ఈ దేశ చరిత్రలో ఎన్నో పార్టీలు పరిపాలించినాయి. ఎన్నో పార్టీల ఆధ్వర్యంలో ఎన్నో సంస్కరణలు వచ్చినప్పటికీ మొన్న జరిగినటువంటి ఎన్డీఏ క్యాబినెట్ మీటింగ్లో దేశవ్యాప్తంగా జనగణన చేస్తూనే జనగణనలో కులగణనను కూడా తీసుకువచ్చి కులాల ప్రాతిపదికన కులం యొక్క సంఖ్యను నిర్ధారించి తద్వారా అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా దేశం యొక్క స్వతంత్ర ఫలాలను అభివృద్ధి ఫలాలను అందించాలనే లక్ష్యంతో గొప్ప చారిత్రక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ చారిత్రక నిర్ణయాన్ని ఈ దేశాన్ని అత్యంత కాలం పరిపాలించినటువంటి ఒక పార్టీ ఇవాళ మేమేదో గొప్ప చేసినాం, మేమేదో ఘనత వహించినాం, ఒక రాష్ట్రంలో మేమేదో తయారు చేసినామని చెప్పేసి తప్పుల తడక రిపోర్టులు తయారు చేసి బీసీలలో ముస్లింలను కలిపి ఎస్సీలలో క్రైస్తవులను కలిపి బెదిరిస్తేనే మరి కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పి ఈరోజు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఈరోజు వాళ్ళు దబాయింపు చర్యలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ సందర్భంగా మేము వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. పొన్నం ప్రభాకర్ గారు దేశవ్యాప్తంగా 75 సంవత్సరాలు మీ పరిపాలన ఉన్నది కదా, ఇన్ని సంవత్సరాల బట్టి మరి కులగణన ఎందుకు చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కులగణన చేస్తే ఈ దేశంలోని అందరికీ సమాన హక్కులు మరి కల్పిస్తాం, అందరికీ కూడా ప్రభుత్వ ఫలాలు ఏవైతే ఉంటాయో అందరికీ కూడా అందుతాయనే ఒక సదుద్దేశంతోనే కులగణన తీసుకురావడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారిని మేము హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈ తల్లిపుల్లి మాటలు మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ముమ్మాటికి నరేంద్ర మోడీ గారి నిర్ణయం, అది దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మీ నిర్ణయం కాదు, 75 సంవత్సరాల నుంచి ఏం బీకిర్రని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మర్చిపోవాలి. దయచేసి మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఒప్పుకోవాలి, మీదే తప్పు, 75 ఏళ్ళుగా మీదే తప్పు, కాబట్టి దీన్ని మానుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియదు. వంటకం రెస్టారెంట్ ప్రారంభం. కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన వంటకం రెస్టారెంట్ను నేడు మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ బిగ్ బాస్ విన్నర్ నిఖిల్తో కలిసి రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం అతిథులు రెస్టారెంట్ను ప్రారంభించి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మాట్లాడుతూ, మా స్నేహితులు ఏర్పాటు చేసిన ఈ వంటకం రెస్టారెంట్లో అన్ని రకాల వెరైటీ ఫుడ్స్ ఇక్కడ లభించనున్న ఈ రెస్టారెంట్ను కరీంనగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ, ముఖ్యంగా బేజా ఫ్రై, మటన్, బిర్యానీ, చికెన్, పులావులతో పాటు అనేక రకాలైన ఫుడ్ ఇక్కడ దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్, నగర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, రాష్ట్ర ఒలింపిక్స్ సంఘం ఉపాధ్యక్షులు నందెల్లి మహిపాలు, మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేంద్రరావు, దిండుగాల మహేష్, గుగ్గిళ్ల జయశ్రీ, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు నందెల్లి రమ, అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, రెస్టారెంట్ నిర్వాహకులు నందెల్లి అవినాష్ మరియు వారి బృందం పాల్గొన్నారు. హాయ్ అందరికి, నేను మీ నిఖిల్ మాలేకల్. సో ఈ రోజు నేను మన కరీంనగర్ కి రావడం జరిగింది. నా ఫ్రెండ్, నా ఫ్యామిలీ, మా మనుషులందరూ ఈ రోజు కరీంనగర్ లో వంటకం అనే ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు. చాలా అద్భుతమైన ఫుడ్ దొరికింది కరీంనగర్ వాళ్ళందరికీ. అండ్ మా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి అందరికీ మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. మీ కరీంనగర్ నుంచి నిఖిల్ మాలేకల్. బాయ్ బాయ్, లవ్ యు ఆల్. కరీంనగర్ చాలా అద్భుతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే నాకు మైసూర్కి వెళ్ళినట్టు ఫీల్, మా ఊరికి వెళ్ళినట్టే ఫీల్ ఉంది. చాలా ప్రశాంతంగా, రోడ్స్ అంతా బాగా ప్రశాంతంగా, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ రావడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మా పెద్దవాళ్ళు, మన పెద్ద దిక్కు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అందరూ రావాలి, మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. అది కాదు, క్వశ్చన్ అడుగుతారా? ఓకే, క్వశ్చన్ అడుగుతారా? నేనే కరీంనగర్ లో మేము కొత్త వంటకం స్టార్ట్ చేసినాం. దిస్ విల్ బి లైక్ హోమ్ ఫుడ్ లానే ఉంటుంది, మీరు ఇంట్లో తిన్నట్టే. కానీ మేము దీనికి కొంచెం అడిషనల్ గా న్యూ ఐటమ్స్ యాడ్ చేసినాము. మీరు అందరూ ఖచ్చితంగా వచ్చి టేస్ట్ చూడండి. you'll sure love the food. Thank you. Please visit వంటకం.
వంటకంలో మొత్తం బేజా ఫ్రై, పాయ, మటన్, బగారా, దాల్చా, ఎవ్రీ అథెంటిక్ ఫుడ్ మొత్తం ఉంటుంది మీకు. ఫేమస్ వచ్చేసి చికెన్ పలావ్, మటన్, దాల్చా, బగారా అన్నీ ఉంటాయి. మీకు డెజర్ట్స్ కూడా ఉంటాయి. ప్లీజ్ వచ్చి ఒకసారి ఏమేమి ఉంటాయో మీరు చూసి మీరు టేస్ట్ చేసి నాకు చెప్పండి, రివ్యూస్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్. రాజబహదూర్ వెంకటరామిరెడ్డి 73వ వర్ధంతి వేడుకలను కరీంనగర్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలకు ఎదురుగా ఉన్న వారి విగ్రహం వద్ద వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి మరియు రెడ్డి సంక్షేమ సంఘం బాధ్యులు, రెడ్డి కులస్తులు హాజరై వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజబహదూర్ వెంకటరామిరెడ్డి ఆశయాలు కొనసాగిద్దాం, రెడ్డిల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి, కరీంనగర్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం కార్యదర్శి బండా గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ రాజబహదూర్ వెంకటరామిరెడ్డి 72వ వర్ధంతిని పురస్కరించుకుని నేడు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందని, అదేవిధంగా వారు పేద విద్యార్థుల కోసం విద్యాలయాలను స్థాపించి ఎంతో మందికి విద్యను అందించారని, వారి ఆశీ సాధనలోని భాగంగా ప్రస్తుతం కరీంనగర్లో కూడా రాజబహదూర్ వెంకటరామిరెడ్డి విద్యా సంస్థలు నెలకొల్పి రెడ్డి విద్యార్థులే కాకుండా ఇతర విద్యార్థులకు కూడా విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా వారు నిజాం కాలంలో కొత్వాల్గా కొలువు చేసినప్పుడే వారికి రాజబహదూర్ అనే బిరుదు వచ్చిందని గుర్తు చేశారు. కార్యక్రమం అనంతరం సీతారాంపూర్లో గల రాజబహదూర్ వెంకటరామిరెడ్డి బిఎడ్ కళాశాల యందు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి, కరీంనగర్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు జగ్గారెడ్డి, ప్రధాన కార్యదర్శి బండా గోపాల్ రెడ్డి, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, సభ్యులు కేశవరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాఘవరెడ్డి, రాధాకృష్ణ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజబహదూర్ వెంకటరామిరెడ్డి బిఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ సుదర్శన్ రెడ్డి మరియు రెడ్డి కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజబహదూర్ వెంకటరామిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు ఉచ్చిడి మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారు, మా గౌరవ అధ్యక్షులు జగ్గారెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, నాగేశ్వర రెడ్డి గారు, రాజిరెడ్డి గారు, అదేవిధంగా గను మహేశ్వర్ రెడ్డి గారు, కేశవరెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన వారికి ఘన నివాళులు అర్పించడానికి, వారి ఆశయ సాధన కోసానికి వారు అయితే ఏ ఆశయాలతోటికి అయితే వారు మారుమూల గ్రామాలకు పేద విద్యార్థులకు అబిడ్స్లోని నారాయణగూడలో ఒక ఏర్పాటు చేసి హాస్టల్ ఏర్పాటు చేసి స్కూళ్ళు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు. అందరికీ నమస్కారం. ఈనాడు కీర్తిశేషులు మహానుభావులైనటువంటి పూజ్యులైనటువంటి కీర్తిశేషులు అనేటువంటి రాజబహదూర్ వెంకటరామిరెడ్డి గారు ఏదైతే ఉన్నారో 79వ వర్ధంతి జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఆర్బీఆర్ రాజబహదూర్ వెంకటరామిరెడ్డి గారు 79వ వర్ధంతి సందర్భంగా రెడ్డిలందరం ఐక్యతగా వచ్చినందుకు అభినందిస్తున్నాను. ఈరోజుటి మరి రాజబహదూర్ వెంకటరామిరెడ్డి గారి వర్ధంతి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు మరి మాజీ శాసనసభ్యులు మోహన్ రెడ్డి గారు, అలాగే మా అధ్యక్షులు జగ్గారెడ్డి గారు, సెక్రటరీ గోపాల్ రెడ్డి గారు, ఇతర రెడ్డి సభ్యులందరూ కూడా మరి ఈరోజు మరి మనం అందరం అదృష్టంగా ఫీల్ కావాలి. ఎందుకంటే తెలంగాణ ముద్దుబిడ్డ రాజబహదూర్ వెంకటరామిరెడ్డి గారు మరి లక్షల మంది విద్యార్థులకు, తర్వాత పేద రెడ్డి బిడ్డలను ఎన్నో రకాలుగా ఆదుకోవడం జరిగింది. మరి తను సంపాదించింది ఎంత అనేది పక్కన పెట్టేస్తే మరి వందల కొద్ది ఎకరాల భూమిని పేద రెడ్డి వాళ్లకు త్యాగం చేయడం జరిగింది. ఇవాళ మరి కుల సంఘాలు, హాస్టళ్ళు అని ఎవరికీ తెలియని సందర్భంలో ప్రప్రథమంగా మరి మన హైదరాబాదులో నడిబొడ్డున మరి హాస్టల్ని ఏర్పాటు చేసి ఎంతోమంది పేదవారికి అక్కడ మరి హైదరాబాద్లో చదువుకోవడానికి వీలు కల్పించిన గొప్ప మహానుభావుడు మరి రాజబహదూర్ వెంకటరామిరెడ్డి గారు. కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఈ నెల 11వ తారీఖున శ్రీ సీతారామ భక్త హనుమాన్ సహిత దేవాలయంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రోజున కరీంనగర్ ఎమ్మెల్యే గంగులను వారి క్యాంపు కార్యాలయంలో చాలీసా పారాయణ బృందం సభ్యులు పెరుమాండ్ల కమల్ గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షా స్వాములు నేడు ఎమ్మెల్యే గంగులను కలిశారు. చాలీసా పారాయణ కార్యక్రమానికి రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు. అనంతరం హనుమాన్ మాలాధారణ స్వామి పెరుమాండ్ల కమల్ గౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన పారాయణానికి
సంబంధించిన గోడ ప్రతులను ఎమ్మెల్యే గంగుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంకట నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, మాజీ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, మాజీ సర్పంచులు జింక సంపత్తు, నాయని ప్రసాద్, శేఖర్రావు, గురుస్వాములు, రమణాచార్యులు, తిరుపతి గౌడు, కమల్ గౌడు మరియు హనుమాన్ మాలాదారులు బృందం పాల్గొన్నారు. ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. ముందుకు సాగండి మరియు ప్రపంచానికి మార్గనిర్దేశనం చేయండి. అది కేవలం జ్ఞానవంతులకు మాత్రమే సాధ్యమవుతుంది అని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో జరిగిన ADIOS వేడుకల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కిమ్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ సాకిత రామారావు మాట్లాడుతూ ప్రపంచ నలుమూలల హోటల్ రంగం అభివృద్ధి చెంది టూరిజం ప్రపంచం నలుమూలలకు విస్తరించిందన్నారు. మా కిమ్స్ విద్యార్థులు దేశంలోనే కాకుండా విదేశాలలో మంచి ఉద్యోగాలు సాధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గౌతమ్, ఫ్యాకల్టీకి అజయ్, సతీష్, సాయి, బాలు, చంద్రకళ, శిరీష, 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈరోజు ఫేర్వెల్కి అటెండ్ అయినటువంటి ఫైనల్ ఇయర్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. సో మీరందరూ మంచి మంచి పొజిషన్స్లో కాలేజ్ ప్లేస్మెంట్స్ ద్వారా మంచి హోటల్స్లో, రిసార్ట్స్లో ప్లేస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో అందరికీ వరద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఫేర్వెల్ అడియోస్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ అడియోస్ కార్యక్రమంలో ఎవరైతే ఫస్ట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు థర్డ్ ఇయర్స్కి ఫేర్వెల్ ఇవ్వడం జరిగింది. ఆ ఫేర్వెల్లో భాగంగా వీళ్ళు 3 ఇయర్స్ మన దగ్గర హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ పూర్తి చేసుకొని దానిలో మనకు సెకండ్ ఇయర్లో 4 మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇప్పుడు 100% ప్లేస్మెంట్స్తో మన హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తూ, కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఫ్యూచర్ ఎండీవర్స్కి ఇంకా మంచి మంచి పొజిషన్స్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వంటకం రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కమలాకర్. రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులకు ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు. ఆస్తి పన్ను 5% రిబేట్లో జమ్మికుంట ప్రథమ స్థానం. జమ్మికుంట మున్సిపాలిటీ 55.04%లో మొదటి స్థానంలో నిలిచినట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ స్పష్టం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.